హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. హే గైస్, ఎప్పటి నుంచో మీకు ఐవైటీ ప్రాజెక్ట్స్ అయితే చేస్తా అని చెప్పాను కదా. ఇవాళ నేనైతే బేసిక్స్ అయితే చూపిపోతున్నాను అనమాట ఈ వీడియోలో. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేను మీకు చూపిస్తున్నా కదా ఆర్డునో మెగా అనమాట. దీని యొక్క బోర్డుని తీసుకున్నాను నేను. దీని ద్వారా అయితే మనం చేద్దాము. నెక్స్ట్ అలాగే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే చిన్న లైట్ అనేది గ్లో అసలు ఎలా అయింది, కోడ్ ఎలా మనం ఇన్పుట్ ఇవ్వాలి ఆర్డునోకి, అది ఎలా రెస్పాన్స్ అవుతుంది అని చూపించడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మనకి ఇది కేబుల్, ఈ కేబుల్ ద్వారా మన కోడ్ అయితే ఎక్కిస్తాము. నెక్స్ట్ ఆ బల్బ్ ద్వారా ఎక్కిస్తాం. ఇది ఓటీజీ కేబుల్ మన ఫోన్ నుంచి అయితే ఎక్కిద్దాము. మన ఫోన్ నుంచి ఆర్డునో మెగాకి మన కోడ్ అయితే ఎక్కియడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా అయితే మనం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ముందు ఓటీజీ కేబుల్ అయితే తీసుకొని ఓటీజీ కేబుల్కి మనం ఆర్డునో కేబుల్ ఉంటుంది అనమాట, దానికి ఇన్పుట్ కోసం ఆ కేబుల్ అయితే తీసుకోవాలి. మళ్ళీ ఏ కేబుల్ పడితే ఆ కేబుల్ అవ్వదన్నమాట. ఇప్పుడు ఈ కేబుల్ అయితే తీసుకున్నాను. ఈ కేబుల్కి అయితే నేను ఫిక్స్ చేసా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఆర్డునోకి అయితే ఫిక్స్ చేస్తాను. మీరు ఇక్కడ చూడండి నేను చూపించినట్టుగా. సో ఇంకా అడ్వాన్స్గా చేస్తాను. సో పార్ట్ల వైజ్గా అయితే రిలీజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం ఆర్డునోకి అయితే కేబుల్ డేటా ట్రాన్స్ఫర్ కేబుల్ అయితే కనెక్ట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఫోన్కి అయితే ఆ ఓటీజీ కేబుల్ని అయితే కనెక్ట్ చేద్దాము. ఓటీజీ కేబుల్ కనెక్ట్ చేయగానే మనం ఇక్కడ చూస్తే లైట్లు అనేవి గ్లో అవుతుంది కదా, అదే అనమాట. ఇప్పుడు మనకు ఒక యాప్ కావాలి. ఆ యాప్లో అయితే మన కోడ్ని ఆర్డునోకి అయితే పంపించవచ్చు అనమాట. ఇక్కడ కానీ మీరు చూస్తే స్కెచ్లోకి వెళ్ళాను. స్కెచ్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి మీకు బ్లింక్ అని ఉంది కదా, బ్లింక్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే దాని యొక్క కోడ్ ఆటోమేటిక్ వచ్చిందనమాట. ఇది ఎగ్జాంపుల్ కింద ఉంటుంది. దీన్ని కంపైల్ చేసి తర్వాత నెక్స్ట్ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా అడుగుతుంది యాక్సెస్ అని చెప్పి. ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కోడ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, ఆర్డునోలో సేవ్ అయిపోద్ది. ఇలా అయితే జరిగింది అనమాట. నాకు వద్దు ఈ కోడ్, వేరే కోడ్ కావాలి, మన ఓన్ కోడ్ అనేది ఇచ్చామంటే కనుక ఆ కోడ్ రన్ అవ్వాలి అనుకుంటే దానికి కూడా ఇప్పుడు చూపిస్తాను, చూస్తారు కదా. నేనైతే ఆ కోడ్ తీసి మనకు కావాల్సిన ఓన్ కోడ్ అయితే ఇక్కడ రాసి మన చాట్‌జీపీటీ అనేది ఇచ్చింది అనమాట. సో ఇక్కడ రాసిన తర్వాత మళ్ళీ కంపైల్ చేసి డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా యాక్సెస్ అడిగిద్ది. అలా అడగంగానే ఇక్కడ మనకి మీరు చూస్తే బ్లింక్ అనేది ఏంటంటే నేను బ్లింక్ అని చెప్పా కదా, అట్లా బ్లింక్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడ 5 watts LED ఉంది కదా, అదైతే మనం కనెక్ట్ చేద్దాము. ఆ లైట్ అనేది బ్లింక్ అవుతుందా లేదైతే చూపిస్తాను మీకు. చూడండి, మీరు ఇక్కడ చూస్తే కనుక అది బ్లింక్ అవుతుంది, అంటే ఇది అనేది వర్క్ అవుతుంది అనమాట. సో గైస్ చూసారు కదా, ఇది బేసిక్ ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ నేను ఇంతకంటే అడ్వాన్స్ అయితే చేస్తాను. సో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలి కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అయితే మీకు అలాంటి వీడియో ట్రై చేస్తాను. నెక్స్ట్ అలాగే మీకు సోర్స్ కోడ్ కానీ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, మీకు కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ కూడా ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. సో జై హింద్.